నీ జాయింట్ పెయిన్స్ అవ్వనివ్వండి, అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అరగడం, అంటే లోపల గుజ్జు జరిగిపోతుంది, లిగమెంట్ టేర్ అవడం, ఏసీఎల్ టేర్, ఎంసీఎల్ టేర్ అని చాలా మంది వస్తుంటారు. మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల గానీ, మజిల్స్ ఇలా అన్ని ఓవర్లాప్ అయ్యి ఉండడం వల్ల వాటిలో మనకి ఎటువంటి డ్యామేజెస్ ఉన్నా, మీన్ కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్నా, బోన్స్ మజిల్స్ స్ట్రెంగ్త్ ని రీగెయిన్ చేయాలి, న్యాచురల్ గా వాటిని నార్మల్ పొజిషన్ కి తీసుకురావడం కావాలి. చాలా మంది ఆర్థో పెయిన్స్ కు అంటే ఏజ్ పెరిగే కొద్దీ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఆర్థో పరంగా గానీ, జాయింట్స్ పరంగా గానీ, ఎముకలు, కీళ్ళు ఇలా చాలా నొప్పులు, ఇలా వాళ్ళకి లాంగ్ టర్మ్ పెయిన్స్ అయితే ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మన బీ బెటర్ లో ఏం ప్రోడక్ట్ ఉంది ఒకసారి మన వ్యూవర్స్ కి చెప్తారా మ్యామ్? బీ బెటర్ ఆర్థో ఊర్జా ప్రోడక్ట్ 50+ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. సో రుమటైడ్ ఆర్థరైటిస్ లో కానీ, ఆస్టియో ఆర్థరైటిస్, ఎస్పెషల్లీ ఎనీ జాయింట్ పెయిన్స్, ఎస్పెషల్లీ నీ జాయింట్ లో అయితే మనకి చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. వీటిల్లో మనకి అన్ని ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉండడం వల్ల మనకి 100% సేఫ్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మనకి 50+ ఏజ్ గ్రూప్ వాళ్ళే కాకుండా 40+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల కానీ, వేరే అంటే మనకి నీ జాయింట్ చుట్టూ మనకి 4 టైప్ ఆఫ్ బోన్స్, 4 టైప్ ఆఫ్ లిగమెంట్స్, మజిల్స్ ఇలా అన్ని ఓవర్లాప్ అయ్యి ఉండడం వల్ల వాటిలో మనకి ఎటువంటి డ్యామేజెస్ ఉన్నా, మీన్ కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్నా, లిగమెంట్ స్టేర్స్ ఉన్నా సరే, ఇటు నుంచి వచ్చే పెయిన్స్ గురించి అయినా సరే మనం ఆర్థో ఊర్జా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఒకసారి ఆర్థో ఊర్జా చూపిస్తారా మన వ్యూవర్స్ కి? దిస్ ఇస్ ఆర్థో ఊర్జా. అమెజాన్ లోనే బెస్ట్ సేల్ నడుస్తుంది. మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అమెజాన్ నుంచి డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి. క్లినిక్ లో పేషెంట్స్ అందరికి పంచకర్మ ట్రీట్మెంట్స్ నడుస్తుంది. సో అంటే నీ జాయింట్ పెయిన్స్ అవ్వండి, వాళ్ళకి జాను వస్తీ అని, అంటే చాలా కండిషన్స్ డిఫర్ అయి ఉండొచ్చు. అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అరగడం, అంటే లోపల గుజ్జు జరిగిపోతుంది, లిగమెంట్ టేర్ అవడం, ఏసీఎల్ టేర్, ఎంసీఎల్ టేర్ అని చాలా మంది వస్తుంటారు. వాళ్ళు సర్జరీకి వెళ్లకుండా, సర్జరీతో కాకుండా మనం అలాంగ్ విత్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఈ ఆర్థో ఊర్జాని నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో వాళ్ళు విత్ ఇన్ ఏ మంత్ వాళ్ళు రికవరీ అవుతూ ఉండడం కూడా నేను చూసాను. సో నేనైతే నా పర్సనల్ గా, మాకు చాలా మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు మెడిసిన్స్, కానీ నేను వాటిని అన్నిటిని కన్సిడర్ చేయను. నా క్లినిక్ లో పేషెంట్స్ సజెస్ట్ చేయడం వల్ల నేను దాన్ని వాడడం స్టార్ట్ చేశాను నా పేషెంట్స్ కి. సో వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ చూసిన తర్వాత, రివ్యూస్ చూసిన తర్వాత నా పేషెంట్స్ కి అవి సజెస్ట్ చేయడం జరిగింది. కానీ పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకోకుండా కూడా కొంతమంది డైరెక్ట్ గా మెడిసిన్స్ వాడిన వాళ్ళలో కూడా రిజల్ట్స్ బాగున్నాయి. అంటే ఈ ఆర్థో ఊర్జాలో అంటే ఎలా ఉంటుంది, అంటే ఏం కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో? జనరల్ మన బయట మెడికేషన్స్ లో కాంపోనెంట్స్ మెన్షన్ చేస్తారు. ఈ ఆర్థో ఊర్జాలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఎలా ఈ ప్రోడక్ట్ మనకి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రాస్నా ఉంది. అంటే మనకి ఏమైనా ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే, లోపల స్వెల్లింగ్ ఉంటే నీ జాయింట్ లో, కొంతమంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల స్వెల్లింగ్ రావచ్చు, హెవీ వెయిట్స్ వల్ల కూడా నీ జాయింట్స్ లో స్వెల్లింగ్ రావచ్చు, నీరు ఉండిపోవడం. సో దాని వల్ల వచ్చే స్వెల్లింగ్ వల్ల కూడా వాళ్ళకి పెయిన్ ఉంటుంది. సో స్వెల్లింగ్ తగ్గితే గానీ పెయిన్ తగ్గదు ఒక్కొక్కసారి. అంటే అది నార్మల్ పెయిన్ కిల్లర్స్ తో మనకి జరిగే పని కాదు. సో అలా ఉన్నప్పుడు ఈ రాసిన ఇంగ్రీడియంట్ వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఆటోమేటిక్ గా పెయిన్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇలా ఇదే కాకుండా బిల్వ అంటే మారేడు, ఇలా అగ్నిమంత, షోనాక, ఇలా 30+ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అందులో. సో ఆ ఇంగ్రీడియంట్స్ ని బేస్ చేసుకుని నేను పేషెంట్స్ కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాటి రిజల్ట్స్ కూడా చాలా అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేచురల్ ప్రొడక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలా అంటే దీన్ని ఎలా యూస్ చేయాలి ఒకసారి చెప్తారా వ్యూవర్స్ కి? అంటే ప్రోడక్ట్ ని మీరు ఆన్లైన్ లో కొనొచ్చు డైరెక్ట్ గా అన్నారు, అంటే మీ దగ్గరికి రాకపోయినా ప్రోడక్ట్ కొనుక్కున్న వాళ్ళు ఎలా దీన్ని యూస్ చేయొచ్చు ఒకసారి వివరిస్తారా? ఉదయం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్ తిన్న తర్వాత అట్లీస్ట్ ఫర్ 3 months వాడితే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. అండ్ దీన్ని వాడిన వాళ్ళు అంటే మీకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. జనరల్లీ డాక్టర్స్ కి పెయిన్ తగ్గగానే కాల్ చేసో లేదంటే అప్రోచ్ అయినప్పుడు చెప్తూ ఉంటారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? అంటే ఆర్థో ఊర్జా వాడిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా, అంటే కొంతమంది అందరూ నా దగ్గర ట్రీట్మెంట్స్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. నియర్లీ 20,000 30,000 అనేది వాళ్ళు చార్జ్ చేస్తూ ఉంటారు. కానీ అలా అఫోర్డబుల్ లేని వాళ్ళు కూడా టాబ్లెట్స్ ఫామ్ అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను అంటే నార్మల్ పెయిన్ కిల్లర్సే కాదు ఇక్కడ మన మోటో. మనం అనేది వాళ్ళు న్యాచురల్ గా, అంటే బోన్స్ మజిల్ స్ట్రెంగ్త్ ని రీగెయిన్ చేయాలి, న్యాచురల్ గా వాటిని నార్మల్ పొజిషన్ కి తీసుకురావడం కావాలి. ఏదైనా నిదానం పరివర్తనం అంటారు, అంటే ఏదైతే కారణమో దాన్ని తగ్గిస్తే మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే నేను డైట్ కూడా స్పెసిఫిక్ గా చెప్తూ ఉంటాను. టాబ్లెట్స్ యూస్ చేసే వాళ్ళకైనా, ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళైనా సరే, యాక్చువల్ గా మన లైఫ్ స్టైల్ నుంచే వస్తుంది ఏదైనా సరే. మన లైఫ్ స్టైల్ ప్రాపర్ గా ఉంటే. సో నేను అదే అడుగుదాం అనుకున్నాను యాక్చువల్. అంటే ఇప్పుడు ఆర్థో ఊర్జా వాడే వాళ్ళు కానీ, అంటే చాలా మంది పెయిన్స్ వల్ల వీటి వల్ల వాడుతుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకోవచ్చా? సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా చేసుకోవాలి. 50+ ఏజ్ వచ్చిన తర్వాత మన
బాడీ కొన్ని సబ్స్టెన్సెస్ కి రియాక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ పొటాటో అంటే ట్యూబరస్ ఉన్నవి, స్వీట్ పొటాటో కానీ చామపలు కానీ ఇట్లాంటివి దుంప వస్తువులు ఏమైనా ఉంటే అవి తినడం తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్, మసాలా అండ్ స్పైస్ ఐటమ్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా తగ్గించుకోవాలి. మెన్స్ అయితే ఖచ్చితంగా ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఖచ్చితంగా తగ్గించుకోవాలి. అండ్ గ్రౌండ్ నట్స్ కూడా, గ్రౌండ్ నట్స్ అండ్ కర్డ్ డ్యూరింగ్ నైట్ టైమ్స్, రాత్రిపూట ఖచ్చితంగా పెరుగు తినడం తగ్గించాలి. ఎందుకంటే కర్డ్ నైట్ టైమ్స్ తీసుకోవడం వల్ల వాతం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. జున్ను, అందుకనే మన పెద్దవాళ్ళు కూడా జున్ను తిన్నప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న బెల్లం ముక్క అయితే తినమంటారు, ఎందుకంటే వాతం పెరుగుతుంది అని. అండ్ ఇంకొకటి వంకాయ, గోంగూర ఇట్లాంటివి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో చూసారు కదా, ఆర్థో ఉర్జాని మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్ గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీ నంబర్ ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది, ఈ నంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. దాని యూజెస్ కూడా మనకి ప్రోడక్ట్ మీదే మనకి డిస్ప్లే చేసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.